మహిమ ఘనతకు అర్హుడైన మా ప్రభువా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు ప్రభు. మరొకసారి మీ సన్నిధానంలో ప్రవేశించి సంఘముగా ఏక మనసుతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు సహాయపడిన విధానమునకే మీకు స్తోత్రాలు. ఇక అనేక మేలులు చేయండి. మీ సన్నిధానంలోకి ఎక్కువగా ఆరాధించగలిగినట్లుగా మీరు మా కృప చూపండి. వచ్చిన బిడ్డలను మీరు ఆస్వాదించండి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఒకవేళ సిద్ధపడి ఉంటే త్వరపెట్టి తీసుకురండి. వచ్చిన మమ్మల్ని అందరూ మీ దీవెన ఆశీర్వాదాలతో మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి కనపరిచి ఈ ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులారే, సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. ఒక సమయంలో ప్రార్థన గురించి శుక్రవారం చెప్తా ఉన్నాను. ఆదివారం ఏమో క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేది నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. కాబట్టి శుక్రవారం కూడా నేను చెప్తున్న వర్తమానాలు మీరు వినండి. మీరు విని ఆత్మీయ మేలు పొందాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఏకదాటిగా ఒకే భావంతో వెళ్ళిపోతామంటే వ్యక్తిగతంగా నాకు చెప్పండి. మీకు అర్థం కాని దేవుని ఉంటే దాన్ని చెప్పండి. చెప్పినప్పుడు దాన్ని వివరించడానికి నేను చెప్తాను. ప్రియులరా, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడని అంటే ఆయన ప్రతిమ అనేది అంటే ఆయన స్వరూపాన్ని భూమి మీద చూపించడానికి. మనము అద్దంలో చూసుకున్నాం అనుకోండి, అద్దంలో మన ప్రతిమ, మన రూపమే కనపడుతుంది. అలాగూ క్రీస్తు స్వరూపము భూమి మీద మన ద్వారా ఏం చేయబడాలనుకున్నాడు అని అంటే కనపరచబడాలనుకున్నాడు. ఎలాగ కనపరచబడాలి అని అనుకున్నాడు అని అంటే, ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధులుగా. ఆయన ప్రేమ గలవాడు. ఆయన మాట వేసును కూడా ఏమని పిలిచాడు అంటే అమ్మా అని పిలిచాడు. ఆయన కోపపడలేదు. కొట్టిన వారిని ప్రియులారా యేసు ప్రభువారు శ్రమించాడు. అంత మాత్రమే కాదు, వారి కొరకు ఏం చేశాడని అంటే ప్రార్థన, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నారు. ప్రియులారు గమనించండి. కనుక యేసు ప్రభువారు ఎలాగోతో ఉన్నారో ఆయనకి లాగి లోకంలో మనం ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మన లోకంలో నుండి ఏం చేశాడనంటే ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ఆయన ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉండటానికి మన ప్రయత్నము చేయాలి. ఒకేసారి మారిపోం. ఒకేసారి మనిషి మార్పులోనికి వచ్చారు. కొంచెం మనము మార్పులోనికి వస్తాం. కాబట్టి దేవుడు మనల్ని ఏ ఉద్దేశం ప్రకారం పిలిచారో ఆ ఉద్దేశం ప్రకారమే ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయత్నము చేయాలి. ఒక పాత్ర ఉందనుకోండి, దాన్ని అన్నము వండటానికని కొనుక్కున్నాము. దాంట్లో ఏం వండుతామని అంటే అన్నమే వండుతాం కదండి. అట్లది కానీ దేవుడు ఏ పాత్ర కొరకు మనం పిలిచాడో ఏర్పాటు చేసుకున్నాడు ఆ విషయాల్లో. మరి చూడండి, మన పాఠంలోకి వెళ్ళే ముందు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, అపోస్తల కార్యాల్లో దేవుని వాక్యంలో మనం గమనిస్తే 11వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. చూడమ్మా. వారు కలిసి సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొక్యలో శిష్యులు క్రైస్తవులని అనబడిరి అన్నమాట చదువుతున్నాం. ప్రియులరా, కనుక సంఘము ప్రియులరా, ప్రారంభ దినాలలో సంఘము కనుక సంఘాన్ని ప్రజలందరూ ఏమని పిలిచారంట అంటే క్రైస్తవులు అని పిలిచారట. వినాలి. కనుక గమనించాలి. ఆ టైంలో ఏం జరుగుతుందనంటే స్తెఫాను చంపబడ్డాడు రాళ్ళతో. స్తెఫాను కొట్టబడ్డాడు. స్తెఫాను చనిపోయిన సందర్భాల్లో శిష్యులందరూ ఆయా స్థలాలకు పారిపోయారు. సంఘము చెదిరిపోయింది. చెదిరిపోయిన వారిని బలపరచడానికి పౌలు అక్కడికి వచ్చాడు.
పౌలు గారు అక్కడికి వచ్చి వారిని బలపరుస్తూ వారిని సంఘముగా కట్టగా బయట వారు అంటున్నారంటే సంఘాన్ని చూసి ఏమంటున్నారు? వీరు క్రైస్తవులు అని అంటున్నారు. క్రైస్తవులను పేరు ఎవరు పెట్టారు? మనం పెట్టుకున్నావు, ఆ బయట వాళ్ళు పెట్టారు. ఎలా పెట్టుంటారు అని అంటే సంఘం అంటే మనమే. సంఘములో వారికి వచ్చిన కష్టాలు, మనుషులకు వారికి కలిగిన కష్టాలు, స్టెఫాను లాంటి కష్టాలు వచ్చినా వారు దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి వారు ఎవరయ్యారు? క్రైస్తవులు. ఈరోజు ప్రియులారా, లోకములో మనము క్రైస్తవులని అనిపించుకోవాలనంటే క్రీస్తు ప్రతిమను, క్రీస్తు గుణలక్షణాలు మనం కనపరచాలి. అప్పుడు లోకం ఏమంటది? క్రైస్తవులు అంటారు. కాబట్టి దేవుని పిల్లలు అంటారు. మనం చెప్పుకోగలదు. మన నడక, మన మాట, మన తీరు, మన ప్రవర్తన, మన విధానము ప్రజలు చూసేమనాలంటే క్రైస్తవులు అని అన్నారు. చూడండి ప్రియులారా, అపోస్తల కార్యాలు మొదటి పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయములు అంటారు ప్రియులారా, ఏంటనంటే మీరు క్రైస్తవులు అనబడినందుకు ఈ మాటను బట్టి మీరు సిగ్గుపడకండి అని అంటారు. చూడండి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని ఏం చేయాలట? క్రైస్తవులు అనబడినందుకు మనకి ఘనత, ఈ ఘనతను బట్టి మనము ఆ పేరును బట్టి మనం అతిశయపడాలి, కానీ ఆ పేరును బట్టి అంట అవమానము కాకూడదంట. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనకి ఇచ్చిన పేరును బట్టి మనం ఆ పేరును బట్టి గణపరచబడాలి తప్ప మనము దిగజారిపోయిన వారిగా ఉండకూడదు. ఇలా చెప్తాను. క్రైస్తవులని ఎవరు పిలిచారని అంటే యేసు ప్రభు వారి వల్ల జీవించిన వారు క్రైస్తవుని పిలిచారు. శ్రమలలో, కష్టాలలో, బాధలలో, ఇరుకులలో ప్రభు కొరకు నిలుచున్న వారు క్రైస్తవులని నిలబడిన మీకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని బట్టి మీరు తొలగిపోవద్దు. ఆ కష్టాల్లోనే నిలిచి ఉండి ఆ పేరును బట్టి మీరు ఏం చేయండి? ఆ పేరును బట్టి మీరు అతిశయపడండి అని అంటున్నాడు. మీకు అర్థమైందండి? క్రైస్తవుడికి అంటే కష్టాలు వస్తాయట, క్రైస్తవుడికి బాధలు వస్తాయట, క్రైస్తవుడికి అనేక శ్రమలు వస్తాయంట. ఆ శ్రమలలోనే మనం ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. అప్పుడు మనం లోకం ఏమంటుందనంటే క్రైస్తవులు అంటారు. చూడండి, ఇంకో మాట చూపించి నేను ముందున్న పాఠంలోకి వెళ్తాను. క్రైస్తవులు కష్టాలు వస్తాయంట, బాధలు వస్తాయంట. కనుక ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఏమనంటారంటే శ్రమలంటే మనకి ఎందుకు వస్తాయనంటే ఈ మాట చదువుదామంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము శ్రమలు మనకి ఎందుకు వస్తాయనంటే క్రైస్తవులకు ఎందుకు శ్రమలు వస్తాయనంటే 1వ అధ్యాయం 4వ వచనం చదువురమ్మా. దేవుడు మమ్మలను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడు, ఆ ఆదరణతో ఎట్టు శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారైనట్లు ఆయన మా శ్రమ అనువంతటిలో మమ్మల్ని ఏం చేస్తున్నాడట? ఏమంటున్నాడనంటే క్రైస్తవులు అనబడిన మీకు కష్టాలు వస్తాయి చూస్తారా, ఆ కష్టాలు ఎందుకనంటే ఆ కష్టాలలో దేవుడు మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని లేవనెత్తినట్టుగానే మరి కొంతమంది కష్టాలు వస్తాయి. అప్పుడు మీరు వారిని ఏం చేయాలి? ఆదరించడానికి. మీకు ఏమొచ్చినాయి అంటే, ఇప్పుడు నిన్న మా అమ్మగారికి కీళ్ళ జ్వరం వచ్చిందండి. వాళ్ళంతా నొప్పులు, బాధలు, ఇలా కదలలేదు అలా, మన చోటు కొంతమందికి వచ్చినాయి, ఇలా కదలలేదు అలా కదలలేరు, అంత బాధ. ఇదే జ్వరం నాకు 3-4 సంవత్సరాల క్రితం వచ్చింది. కనుక కడుంపాల్లో అందరికీ, మన ఊరిలో ఎలా అవుతుంది అందరికి వచ్చినాయి. అందరికి వచ్చేసినప్పుడు నేను అలా ప్రార్థన చేస్తే నాకు వచ్చేసింది. కనుక ఆ బలహీనత నేను సరిగ్గా క్రిస్మస్ రోజు 31 జనవరి 31వ తారీఖు రాత్రి ఆ జ్వరంతో బాధపడ్డాను. నడవలేకపోయాను, అడిగేయలేకపోయేవాడిని. ఆ బాధ నేను అనిపించాను కాబట్టి మీకు ఆ బాధ వచ్చినప్పుడు నేనేం చేస్తాను? చెప్పుకోహో నిజమే, నేను అనిపించాను. కనుక నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో, ఆ శ్రమ ఏంటో అనిపించాను. అదే అంటున్నాడు, మీరు అనుభవపూర్వకం గలవారే ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలాగ ఆదరించాడో మీరు కొంతమందిని మనం ఏం చేయాలి?
అది క్రైస్తవుడు. అర్థమైందా? క్రైస్తవుడు కూడా లక్షణం ఏంటంటే మనకు వచ్చిన కష్టాలలో మనం ఎలాగొస్తే దేవుడు ఆదరించాడో క్రైస్తవులైన మనం కొంతమందిని ఏం చేయాలి? ఆదరించాలి. ఆ కష్టాలు నాకు వచ్చినాయని నేను అనుభవించాను, నేను పడ్డాను అని వారిని ఆదరించే వారికి నాకు ఎట్టి సహాయం చేశాడో దేవుడు మీకు అట్టి సహాయాన్ని చేస్తాడని ప్రభుని మహిమపరిచే క్రైస్తవులుగా ఉండాలి. కాబట్టి మనం బయట వారు క్రైస్తవులు అనిపించుకునేలాగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ప్రతిమగా క్రీస్తు స్వరూపముగా. లోకములో పరిశుద్ధత లేదు, లోకములో జాలి లేదు, లోకములో నెమ్మది లేదు, లోకములో ప్రియుల మనుషులకు సమాధానం లేదు, లోకములో కనుక ప్రేమ లేదు. లేని వారి మధ్యలో మనం ప్రేమించాలి, మనము పరిశుద్ధత చూపాలి, మనం ప్రత్యేకమైన వారికి ఉండాలి. క్రీస్తు స్వరూపాన్ని లోకంలో చూపించినప్పుడు మనం క్రైస్తవులు అనబడతామనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. రెండు మన పాటల్లో కొద్దాం ప్రియులారా. 2వ సమూయేలు రాసిన గ్రంథం 13వ అధ్యాయంలో మనం వస్తే కనుక క్రైస్తవులైన మనము, లోకములో ప్రత్యేకించబడిన మనము ఈ లోకములు ఎలా ఉండాలి అని అంటే కనుక కొన్ని రోజుల నుంచి మనము ఈ అధ్యాయం చదువుకుంటూ ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు కూడా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం చదువుకున్నాము. ఆ చదువుకున్న వాక్య భాగానికి ముందుగా 12వ అధ్యాయంలో ఉన్న 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను 13వ అధ్యాయంలోనికి వస్తానండి. 13వ అధ్యాయంలో మనం గమనిస్తే కనుక ప్రియులైన దావీదు బెత్షెబతో పాపం చేశారు. చేసిన తర్వాత కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు నీరసంగా ఉన్నాడని దావీదు ఉపవాసం ఉండి ఏం చేశాడనంటే కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఆ కుమారుడు ఏమయ్యాడనంటే చనిపోయాడు. చనిపోయిన తర్వాత వెంటనే లేచి స్నానం చేసి భోజనం పెట్టమని అతడు భోజనం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ సైనికులు ఏమనుకుంటున్నారనంటే ఇంట్లో ఉన్నవారు ఈ బాబు బతుకుండగా ఎంతో బాధపడిపోయాడు కనుక ఇప్పుడు చనిపోయాడని తెలిస్తే కనుక ఇప్పుడు గుండెపై చచ్చిపోతాడేమో అని భయపడుతున్న సందర్భంలో దావీదుని అడిగారు, ఏమండి కనుక బతుకున్నప్పుడు అంతా ఏడ్చారు, చనిపోయిన తర్వాత ఏంటండి కనుక అలాగా మీరు సంతోషంగా ఉన్నారు ఏంటనంటే అప్పుడు దావీదు చెప్పాడు ఏమనంటే అతడు యెహోవాయే తీసేసుకున్నాడని చెప్పాడు. అందుకే ఏమంటాడు? యెహోవా ఇచ్చాను. ఈ వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దావీదు తన కుమారుడు బలహీనతగా ఉన్నప్పుడు దావీదు దేవుని దగ్గర ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం కూడా అండి మన ఇంట్లో ఎవరైనా బలహీనతగా ఉంటే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన. సావాలని కోరుకోకూడదట కనుక అందుకే చూడండి ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతాం. అక్కడ ఏమని చెప్తూ ఉన్నారు? బుద్ధి వచ్చునని కుమారుని శిక్షింపుము, అయితే వాడు సావవలనని మనం ఏం చేయకూడదట. అంటే ఇప్పుడు దావీదు కుమారుడు నేర్చుకున్నప్పుడు తాను బతకాలని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కానీ ఎవరైనా పిల్లలు ఒక్కోసారి పిల్లల మీద కోపం వచ్చినప్పుడు నువ్వు సస్తే బాగుండరా అని అంటారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే కనుక సావమని కోరకూడదట, ఆ వ్యక్తి మారాలని కోరుకోవాలట. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, మనం చచ్చిపోమని కోరుకున్నా చచ్చిపోరు. దేవుడు నిర్ణయం. దేవుడు అంట తన స్వాధీనంలో 2 పెట్టుకున్నాడు. ఒకటి ఏంటనంటే పుట్టిక, 2 మరణం ఆయన చేతిలో. ఇది ఇంకెవరి వల్ల అవ్వదు. నువ్వు చనిపోమన్నా చచ్చిపోరు, నువ్వు బతకమన్నా బతకరు. కాబట్టి దేవుడు నిర్ణయంలో ఈ 2 ఉన్నాయి. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటనంటే దేవుడి దగ్గర బతిమాడుకుంటే దేవుడు ఆ వ్యక్తికి ఏం చేస్తాడనంటే సహాయాన్ని చేస్తాడు. కాబట్టి బతుకుండగానే ఆ వ్యక్తి మారాలని మనం చేయాలి. బతుకుండగానే ఆ వ్యక్తి మారు మనసు పొందాలని, బతుకుండగానే స్వస్థత పొందాలని వ్యక్తి కొరకు మనం ప్రార్థించవలసిన బాధ్యత గలవారిగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. దావీదు తన కుమారుడు కొరకు ఎలాగొద్దు దేవుడి దగ్గర బతిమాడుకున్నాడో మన ఇంట్లో ఉన్న వారి కొరకు మనము ప్రయాసపడవలసిన వారుగా ఉండాలి. చూడండి, చాలామంది పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా పెద్ద వయసు అయిపోయిన తర్వాత ఎప్పుడు చస్తాడో ముసలాడు, ఎప్పుడు చస్తుందో ముసలాడు అన్నట్టుగా ఈ రోజుల్లో చాలామంది ఉంటున్నారు. ప్రియులారా, తల్లిదండ్రులు సావు మనం ఏం చేయకూడదు? కోరకూడదు. వారు ఎంతకాలం బతుకుంటారో దేవుడి నిర్ణయము. అంతకాలం చనిపోయిన తర్వాత వారు భూస్థాపన అయిపోయిన తర్వాత వారికి సంబంధం లేదు. బతుకుండగా వారిని చూడవలసిన బాధ్యత మనకు ఉంది. బతుకుండగా వారిని చూసి ఆదరించి సహాయపడవలసిన బాధ్యత ఉంది. నేను ఒకసారి ఉపవాస కూటాల్లో చెప్పాను ఏంటంటే పెద్దవారు అయిపోతున్న వారితో ఎక్కువగా యవనస్తులారా
తండ్రులారా, పిల్లలారా గమనించండి. తండ్రులు ఉన్నవారు మీతో చెప్తా ఉన్నాను, పెద్ద వయసు అయిపోతున్న వారితో మీకు అవసరం లేకపోయినా పిల్లలుగా మీరేం చేయాలి? మాట్లాడాలి. అమ్మ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళొచ్చాను అది చేశాను అంటూ వారికి ఎలా ఉంటుందనంటే ఆదరణగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, కనుక వారు చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద విందులు చేయటం కాదు. ఈ రోజుల్లో వచ్చిన తంట అది ఏంటనంటే, చనిపోయిన తర్వాత పెద్ద సమాధి కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద భోజనాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద గొర్రెలు వేసి. ప్రియులారా, గొర్రెలు వేయటం కాదు, మరి ఇది ఎక్కడో మొదలైందో కానీ ఈ ఆచారం. నన్ను ఏమనుకోకుండా నేను సత్యం చెప్తున్నాను ఏంటంటే, చచ్చిపోయిన వాడు బాధపడాలా సంతోషించాలా? బాధపడటం అలా ఉంచండి. ఆ విందు కార్యక్రమం చూస్తే, ఎవరైనా చనిపోయిన వాడు విందు కార్యక్రమం చూస్తే భలే చచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. ఆ విందులు పెళ్ళి ఎలా జరిగిందో అలా జరుగుతుంది విందులు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, ఆ టైంలో ఫోటో వేసినప్పుడే ఏడుతున్నారు, తర్వాత బాబులే సంతోషంగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, ప్రియులారా, తల్లిదండ్రులు ఆదరణ చెయ్యండి, చేయకపోండి, మీరు ఎలా నాకు అనవసరం. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బతుకుండగా వారి కొరకు క్షేమాన్ని కోరాలి, బతుకుండగా వారికి భోజనాన్ని పెట్టాలి, బతుకుండగా వారిని ఆదరించాలి, బతుకుండగా వారికి సహకారం. చచ్చిపోయిన తర్వాత ఎంత చేత ఏం సుఖం. కాబట్టి ప్రియులారా, వారు బతకాలని కోరాలి కానీ చనిపోవాలని ఏం చేయకూడదట, కోరకూడదనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం బట్టి తెలియపరుస్తూ ఉన్నాను, వారు బతుకుండగా నువ్వు ఏదైనా చేయవచ్చు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకా ముందుకు వెళ్తున్నాను ప్రియులారా, గమనించండి. ఒక చోట ఉంటుంది చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ప్రియులారా, మన తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయారనుకోండి, మన తల్లిదండ్రులు చనిపోతే చేయవలసిన పని ఏంటంటే, సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 100 మంది కుమారులు ఉండి సరిగా సమాధి చేయబడకపోతే వాడు పిండముగా ఉన్నప్పుడే ఆ పిండముగానే పడిపోవటమే మేలంట. అంటే ఒక వ్యక్తికి ఏం బాగా జరగాలని అంటే సమాధి కార్యక్రమం బాగా జరగాలి. చదవండి 6వ అధ్యాయం 3వ వచనం. అతడు సుఖానుభవం అంటే సుఖపడకుండా అన్యాయంగా చనిపోయినను వాడు సరిగా సమాధి చేయబడిన వాడి గతి కంటే పడిపోయిన పెండమే గతే మేలని నేను అంటే తల్లిదండ్రులు అంటే బాధతో కాలాన్ని ఏం చేయకూడదటండి, ముగించకూడదట. వారు సంతోషంగా, అమ్మ ఇదేంటండి బాబా చచ్చిపోతామంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక రోజున అందరం వెళ్ళిపోతాం. దాని ముందుగా నేను చెప్తున్నది ఏంటంటే, వారు సుఖముతో సంతోషంతో వారి కాలాన్ని ముగించేవారిగా మన పిల్లలంగా మన బాధ్యత అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుని వాక్యంలో అంటారు ఏం తెలుసా ప్రియులారా, తల్లిదండ్రులను చూడండి, సామెతల గ్రంథంలో అనుకుంటా ఏమని ఉంటుందనంటే, సామెతల గ్రంథంలో అదే లోకాకులు పొడుచుకుని తింటాయన్నమాట. 30వ అధ్యాయం, సామెతలు 30వ అధ్యాయంలో పట్టుకోమ్మా మాట. చూడండి, మనుషులంట 17 తండ్రిని తల్లి, ఇంకో కొంచెం పైకి ఇంకో మాట ఉంటుంది ఉండండి, ఆ మాట చూడండి. ఏంటనంటే, తండ్రిని తల్లిని గౌరవించని తరం ఒకటి కలదట. తండ్రిని తల్లిని ఎన్నో వచ్చేవరమ్మ 11. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై వారి తలము. ఇక్కడ ఏమన్నాడు తెలుసండి ప్రియులరా, తండ్రినేమో దేశించి తల్లిని దీవించిన తరము, దీవించిన అంటే మా తల్లి మంచిది అని చెప్పని తరం ఉందట. తండ్రికి చెడ్డోడు అన్న తరం ఉందట. ఆ తరము ఎప్పుడో కాదు, ఈ రోజుల్లోనే ఉన్నాయి. నేనమ్మా ఈ మాట వినండి. ఏంటనంటే ప్రియులరా, ఏదైతే మనుషులు చేయలేకపోతున్నాడో దాన్ని చేయమనేది ఏంటనంటే బైబిల్. అమ్మా ప్రేమించటం, లోకంలో ప్రేమ లేదు కాబట్టి ఏం కలిగి ఉండమన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథం అదే. ఇప్పుడు
యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆయన పుట్టిక కంటే ఆయన మరణ పునరుద్ధానం ఎక్కువ రాయబడింది. మళ్ళీ చెప్తాను, యేసు ప్రభువారు పుట్టిక కంటే మరణ పునరుద్ధానాలు ఎక్కువగా రాయబడ్డాయి. కనుక పుట్టిక చాలా తక్కువ రాయబడింది, మరణ పునరుద్ధానం ఎక్కువ సార్లు ఎందుకు రాయబడింది అని అంటే అందరూ పుట్టారు కానీ తిరిగి లేచిన వాడు ఒకడు, అందుకే ఎక్కువ సార్లు రాయబడింది. బైబిల్లో మనుషులు ఏది చేయలేకపోతున్నారో అది చేయమని చెప్తా ఉంది బైబిల్. కాబట్టి మనుషులు ఈ తరంలో ఎలాగున్నారంట అంటే తండ్రిని దేశించి తల్లిని గౌరవించి తరంలో ఉన్నామంట. మీరు అలాగ ఉండవద్దు, నీ తల్లిని తండ్రిని ఏం చేయాలట, అంతే అదే చెప్తాడు. ఒకవేళ సన్మానించకపోతే వచ్చిన నష్టం ఏంటంటే కిందకి వెళ్ళి చదువమ్మా, అది ఇందాక చదువుకున్నాం కదా. కాదమ్మా, లోకాకులు ఏం చేస్తాయంట ఏం చేస్తాయంట పీకేస్తాయి. కాబట్టి ప్రియులరా, తల్లులు కలిగిన తండ్రులు కలిగిన వారులరా, కొంతమంది బడాయి మాటలు ఏం చెప్తారో తెలుసా, మా తల్లి ఉందనుకోండి, మా నాన్న లేడండి, మా నాన్న ఉంటే నేను ఎంత బాగా చూసుకుందని అంటాడు. తల్లిని చూస్తలేదు. ఇప్పుడున్న తల్లిని చూస్తలేదు కానీ ఎవడు బాగా చూసేస్తాడట, తల్లినే చూడడు, తండ్రినే చూస్తాడు. కానీ మన కొంతమందికి ఏమో తల్లి లేకపోతే తండ్రి ఉంటే మా అమ్మ ఉంటే బాగా చూదునని అంటారు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే కనుక వాళ్ళ అమ్మను కూడా చూడడు, తండ్రి చూడడు, తల్లిని ఎలా చూస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకములు ఎలాగుందనంటే కనుక వారు బతుకుండగానే చచ్చిపోమని కోరుకోకూడదట. వారు బతుకుండగా వారి విషయంలో మనం ప్రార్థన చేయాలి. కనుక పిల్లల విషయంలో తల్లిదండ్రుల విషయంలో ఎవరి విషయంలో మనం వారు బతకాలని కోరుకోవాలి, వారు మారాలని కోరుకోవాలి, వారిని శపించకూడదట. దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా, 20వ అధ్యాయం నిర్మాకాండం 20వ అధ్యాయంలో ఏం రాయబడిందనంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, తల్లిని తండ్రిని ఆమె ఏం చేయాలటండి, సన్మానం. కాబట్టి వారు దుఃఖముతో చనిపోవటం వల్ల వారు ప్రియులారా వారు పిండముగానే పడిపోవటమే మేలట. కాబట్టి వారు దుఃఖముతో చనిపోకూడదనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. మనం ముందుకు వెళ్ళిపోదాం రండి ప్రియులు. మరొక పాఠం మన 11వ అధ్యాయంలోకి 12వ అధ్యాయంలోకి వద్దాం. 2వ సమయంలో రాసిన గ్రంథం 12వ అధ్యాయం. కాబట్టి దావీదు అలా చేసిన తర్వాత 13వ అధ్యాయంలోకి వచ్చినప్పటికి ఏమైందనంటే ప్రియులారా, దావీదు తనకి భార్యలు చాలామంది ఉన్నారు. వారిలో ఒకడేమో అబుషాలం, వాడికి ఒక చెల్లుంది, అబుషాలం గారికి చెల్లుంది. అబుదేము అని ఒక ఆయన ఇంకో కుమారుడు ఉన్నాడు, ఇంకో తల్లి బిడ్డ. కాబట్టి తండ్రి ఒకరు, తల్లులేమో వేరు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రియులారా, అబుషాలం అందగాడు, అబుషాలం చెల్లు కూడా అందగత్తైన ఆ అమ్మాయిని చూసి, అబుషాలం చెల్లును చూసి ఈ అబునాము అనే వ్యక్తి అమ్మునోను అనే వ్యక్తి ఇష్టపడ్డాడట. ఎవరిని? మాటల్లోకి రావాలి, చెల్లిని ఇష్టపడి ఆమెను కోరుకున్నాడట. కోరుకుని ఆమెనుతో ఎలకొలం ఆడుతున్నాడు. కానీ ఆ చెల్లి మాత్రం, తామారు మాత్రము అన్నీ కానీ భావిస్తూ తిరుగుతూ ఉంది. ఇంట్లో అన్నిలా తిరుగుతూ ఉంటే బెంగడిపోయింది మాట. ఎవరికి? ఏంటి చెల్లితో ఈవిడితో నేను కవ్వించి మాట్లాడినా ఏం చేసినా పట్టించుకుంటాను కానీ ముసుగేసుకుని కూర్చున్నాడు. ముసుగేసుకుని కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంట్లోనంట యెహోదాబు అని ఒక ఆయన ఉన్నాడట. యెహోనాదాబు అని ఒక ఆయన ఉన్నాడట. వాడు మహా కపటము గలడు వాడట. ఎవయ్యా, ఎందుకు అలాగున్నావురా బాబు, నీకేం కావాలరా అని అడుగుతాడు. అన్నాడు ఆ కుర్రోడు చెప్పాడు, యెహోనాదాబుతో ఏం చెప్పాడంటే, నాకు ఆ అమ్మాయి మీద ఇష్టంగా ఉంది కాబట్టి చెప్పకపోతే అర్థమవుతుంది, ఇలా చెప్తాను కాబట్టి ఆ అమ్మాయి కావాలని అంటే ఈడు తప్పుడు అభిప్రాయం ఇచ్చాడు. ఓ పంచే నీరసంగా ఉందని చెప్పి నువ్వు ముసుగేసుకుని పడుకో, కాబట్టి మీ నాన్నకు కౌరాడతాను, మీ నాన్నే మీ చెల్లెను పంపించి కనుక పప్పములు చేసి నీకు పెడతాడు, అప్పుడు నీకు చేతికి చిక్కుతుంది అని చెప్పి తప్పుడు సలహా ఇవ్వగా ప్రియులరా ఆడు అలా చేశారట. చేసిన తర్వాత తన చెల్లి వచ్చిందంటండి. చెల్లి వచ్చిన తర్వాత తామారును పట్టుకొని ఆమెను పాడు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అన్న చెల్లిని ఏం చేశాడనంటే పాడు చేశాడు. ప్రియులరా అలా పాడు చేయడానికి మొదటి కారణం ఏంటంటే, మొదటి కారణం ఎవరనంటే
దావీదే. ఆమె మొదటి కారణం ఎవరు? ఎందుకని అని అంటే చూడండి, ఒక అధ్యాయం మళ్ళీ ముందుకెళ్దాం. 12వ అధ్యాయంలో దావీదు చేసిన పనును బట్టి దావీదు మీదకి ఉగ్రత మరి పిల్లల మీదకి వచ్చింది. 10వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం. నీ ఇంటి వారి మూలముగానే నీకు అపాయము పుట్టించుదురా, నీవు చూచుచుండగానే అమర్చాలి. ప్రియులారా, దావీదు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు వారి పిల్లలు ఏం చేయబడ్డారనంటే చెడపబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారింటి వారే దావీదు పాపను బట్టి వారింటి వారు ఏమైపోయారనంటే వ్యతిరేకమైపోయారట, వారింటి వారే శత్రువులైపోయారట అని అంటే ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు బిడ్డలారా, పాపం ఎంత భయంకరమైందో చూసారా? పాపము చేసిన తర్వాత ఆ రోజుతో అది ఆగిపోదు. ఆ పాపం ఏం చేస్తుందనంటే తరతరాల వరకు మనల్ని ఏలుబడి చేస్తుంది, పిల్లల వరకు వేలుబడి చేస్తుంది. కాబట్టి నేను పాఠంలోకి వెళ్తున్నాను ప్రియులారా, మంచి మనసుతో అర్థం చేసుకోండి, వినండి. నేను ఎవరిని దుఃఖపరుస్తలేదు, అర్థం చేసుకోండి. ఈరోజు మీతో చెప్తా ఉన్నాను, ఇది బంగారపు మాట. నువ్వు చదువుకున్నా, చదువు లేకపోయినా, ఉద్యోగస్తుడివైనా, కలెక్టర్వైనా, డాక్టర్వైనా, ఇంజనీర్వైనా, ఎవరివైనా నీ జీవితాన్ని మార్చే మాటలు, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళే మాటలు. నీ చదువు నిన్ను మార్చలేకపోయింది. సిగరెట్ మానారా? చదువుకున్న వాళ్ళంటే మానలేకపోయారు. నీ చదువు నీకున్న ఆ పొలుకుబడి తాగుడు మానిపించిందంటే మానిపించలేకపోయింది. కానీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను, దేవుని వాక్యం నిన్ను మారుస్తుంది. దేవుని వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. మంచి మనసుతో నువ్వు ఆలోచిస్తే నీ స్థితిగతిని మార్చి ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. ప్రియులారా, ఎక్కడి నుండైతే పాపము ద్వారా వచ్చిన శాపం వచ్చిందో నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆ శాపం ఆ రోజుతో స్టాప్ అయిపోద్ది. అది నీకు రానవద్దు, నీ తరమునకు రానవద్దు. కాబట్టి మనం తిరగాలి అని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. చూసారా, దావీదు జీవితంలో దావీదు చేసిన తప్పుదనం బట్టి ఎంత నష్టము వారి కుటుంబంలోనికి వస్తూ ఉందో. ఇదే కాదు, అపశాలం ఎదురు తిరిగాడు, వారి పిల్లలు ఎదురు తిరిగారు, వారి ఇంట్లో వాళ్ళు ఎదురు తిరిగారు, పక్క వారు ఎదురు తిరిగారు. నువ్వు నీతిగా ఉంటే ఎంతమంది తిరిగినా కానీ అపాయం నీ ఇంట్లోనికి రాదు. ఈ విషయాన్ని చెప్తే ముందుకెళ్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుతామా? దేవుడు కొంతమందిని క్షమించాడు. వినాలి ప్రియులారా, కొంతమంది పాపం చేస్తే బైబిల్లో యోహాను సువార్త ఏమంటాడు తెలుసా? చూడండి, నేను చెప్పకంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కొన్ని పాపములు క్షమించదగినవి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏలియా మనలాంటి 5వ అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా. భూమి మీద వర్షింపలేదు, కూర్చో. ఏమని ఉంటుందనంటే, మీలో ఎవరైనా రోగిగా ఉంటే సంఘ పెద్దలను పిలిపించి, 15వ వచ్చిన 15వ వచ్చిన బాబా చదువు. అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభు అతను లేపెను. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ. కనుక ఒకవేళ కొన్ని పాపములు దేవుడు ఏం చేస్తాడు? వినండి. దావీదు దేవుడి తట్టు తిరిగినందుకు దేవుడు క్షమించాడు. మనము తిరిగితే ఆ పాపాన్ని ఏం చేస్తాడట? క్షమిస్తాడు. దేవుని పిల్లలారా, కొన్ని క్షమించదగినవి, కొన్ని క్షమింపదగినవి. కాబట్టి క్షమింపదగినవి ఈ మాట అర్థం చేసుకోండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా? ఇప్పుడు తాగుతున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి తాగుతున్నవాడు తాను చెడిపోతాడా, పక్కోడు చెడిపోతాడా?
తాగుతున్నాడు చెడు. సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, తన ఊపిరితిత్తులు పాడైపోతాయి, పక్కడే పాడైపోతాయా? తనయే పాడైపోతాయి కదండి. ఇప్పుడు వ్యభిచార పాపం అనేది అలా కాదు. అమ్మా నా మాట, వ్యభిచార పాపం అనేది అలా కాదు. తాను పాడైపోతామే కాకుండా చెప్పండి, ఎదటి వాళ్ళు కూడా పాడు చేస్తారు. ఇది ఒప్పుకోడు దేవుడు. తనకు తాను పాడైపోయినది అది దేవుడు క్షమిస్తాడు. ఎదటి వ్యక్తిని పాడు చేసింది ఏం చేయడం? మీకు అర్థమైందమ్మా? ఎదటి వ్యక్తిని పాడు చేసిన దాన్ని క్షమించడు. దానికి ఏమిస్తాడు? శిక్ష వస్తుంది. ఇప్పుడు దావీదు తాను చెడిపోతే ఒంటరిగా తాగేసి చెడిపోతే పర్లేదు, అది క్షమాపణ. అలా కాకుండా ఎదటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు అని అంటే పాడు చేస్తా ఉన్నాడు. ఇది దేవుడు క్షమించదగినది కాదు. కాబట్టి ఇదే వాక్యం మనం అన్వయించుకుంటే, దావీదు తాను కాకుండా పక్కోడితో చేసిన ఆ పాపమును బట్టి ప్రియులరా, తాను క్షమింపదగినది పాపం చేయటం దాన్ని బట్టి ఆ దావీదుకు ప్రియులరా ఈ విషయాన్ని ఆలోచిద్దాం. ప్రియులరా గమనించండి. ఇప్పుడు దావీదు ఈ పాపం చేశాడు కాబట్టి అది వచ్చింది. మనమైతే వ్యభిచారమే చేయక్కర్లేదు. మనం ఏదైతే పక్క వ్యక్తిని పాడు చేస్తున్నామో, పక్క వ్యక్తికి మనం ఆటంకంగా ఉంటున్నామో, అది వ్యభిచారం కంటే మళ్ళీ చెప్తాను. అందరూ సార్ దేవుని స్తోత్రం. దావీదు బెత్షెబాతో చేసిన దాన్ని బట్టి, తాను చెడవటం కాకుండా ఎదటి వ్యక్తులను చెడవటాన్ని బట్టి తాను ఏం తెచ్చుకున్నాడనంటే శాపం. ఇప్పుడు మనకు కూడా వ్యభిచారం పాపమే చేయక్కర్లేదు. భక్తి విషయంలో బయట వ్యక్తిని మనం పాడు చేస్తే కనుక అదే మనకు పాపముగా మారుతుంది. ఆ పాపాన్ని బట్టి మనకేమొస్తుంది? మనమేం పాడు చేస్తామండి అని అంటే ప్రియులారా, మనమేం పాడు చేస్తామనంటే ఎలా చెప్తాం అని అంటే, చూడండి, పందివాసం తినడం తప్పండి. నువ్వు తింటే తిను, ఎదటి వ్యక్తికి పెట్టదు. నువ్వు నీకు ఇష్టమంతా తిను, నువ్వు పాడవు, కానీ ఎదటి వ్యక్తిని చూడండి. ఈ రోజుల్లో ఈడుకున్న అలవాటు పక్కోడికి అంటిస్తారు. ఎలాగే తయారవుతున్నారు యవనస్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈడు తాగుతున్న తాగుడు ఆ పిల్లలకు అలవాటు చేస్తూ ఉన్నాడు. ఈడు పాడైపోకుండా వాడిని పాడు చేస్తూ ఉన్నాడు. వీడు సిగరెట్ కాలుస్తుంటే ఎదరడం పాడు చేస్తూ ఉన్నాడు. కనుక అలా చేస్తే దేవుడు ఊరుకోడు. ప్రియులారా, దానికి తగిన పనిష్మెంట్ దేవుడు ఇస్తారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తా ఉన్నాను ఏంటంటే, ప్రియులారా, దావీదు ఎదుటి పాపము చేశాడు. 13వ అధ్యాయంలోకి మనం వచ్చేదాం. కాబట్టి ఆ పాపము దావీదు మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎవరిని పాడు చేయకూడదు, ఎవరికి అడ్డుగా ఉండకూడదు, ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఆ విషయాల్లో మనం జాగ్రత్త వహించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. సేవ విషయంలో కానివ్వండి, స్వార్థ విషయంలో కానివ్వండి, దీనివల్ల మనకి ఏమీ రూపాయి రాదు. రాను దాని కొరకు మనము అడ్డుగా మనం ఉండకూడదనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలోకి వద్దాం. 2వ సమూయేలు రాసిన గ్రంథం 13వ అధ్యాయం. ప్రియులారా, యెహోనాదాబు బహు కపటము గలవాడట. మళ్ళీ చదువుతాను చూడరమ్మా, కొంచెం పైకి చదువు. 1వ వచనం 13వ అధ్యాయం 1వ వచనం. అమ్నోను నీరసంగా ఉందని అని చెప్పి తాను నటన చేశాడు. ప్రియులారా, ఈ వాక్య సత్యాన్ని మీరు గమనించండి. అలా నటించి మాధవసారి దేవుని స్తోత్రమా, పెద్దగా ఉన్నవారు చూసారా, పెద్దగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, పెద్దలుగా ఉంటాం కదా, అన్నీ తెలిసిన వాళ్ళు ఏం చేయాలనంటే, నాయన ఈ విషయంలో నువ్వు నష్టపోతున్నా ఉన్నావు, జాగ్రత్త అని చెప్పాలి. ఎవరు? మీరు కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసమ్మా, మీ పిల్ల ఎక్కువగా సెలఫోన్తో ఉంటుందమ్మా, ఏంటో అర్థం కావట్లేదు, ఎక్కువ మాట్లాడుతుందా అని చెప్తే మా మీద పడకూడదు, పెద్దల మీద పడకూడదు. ఏం చేయాలి? ఆలోచించాలా ముద్దుదా నిజమా? మీరు కూడా గమనించాలి. ఆ పిల్లల్ని తిట్టకుండా గమనించి మీరు అప్పుడు దాకా మీకు ఆ మనసు రాదు. మీకు ఎలా ఉంటుందంటే, పిల్లలు మీ ఎదురుగుండా చాలా మంచోళ్ళుగా నటిస్తారు. మాకు సెల్ ఫోన్ అంటే ఏంటమ్మా, ఎలా గుర్తుంది, మొత్తం సెల్ ఫోన్ తిరగేస్తారు బయటకు వస్తుంది. కాబట్టి ప్రియులారా, మామూలు ఉదాహరణ చెప్తాను. వారు ఇంట్లో నటిస్తారు, కానీ బయటకి వచ్చినోడికి వారి యాసాలు వేరేగా ఉంటాయి, కానీ ఏదో ఒక రోజున దొరుకుతారు. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలి. గమనించి వారి ప్రవర్తన చూసి వారు మందలించాలి. పెద్దలాంటి వారు బయట మేనట్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు ఆలోచించాలి. మమ్మల్ని తిట్టుకోకూడదు. అమ్మ
పిల్ల ఎలా ఉంటుందమ్మా, పిల్లోడు ఎలా ఉంటున్నాడమ్మా, చాలా ఎక్కువగా కుర్రోడితో తిరుగుతూ ఉన్నాడు, ఆడు మంచి స్నేహం కాదు, ఆడు మంచోడు కాదండి, మా పిల్లోడు ఎలా చెప్పండి, మా పిల్లోడు ఎలా ఉంటాడు కదా, ఎప్పుడు మా పిల్లోడి మీద ఉంటాను ఎక్కువగా, ఎప్పుడు మా ఓడి మీద అంటారు అనకూడదు. దేవుని బిడ్డలారా, చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యెహోనాదాబు చేసిన పని ఏంటంటే, దేవుని బిడ్డలారా, వాడికి లేనిపోని ఆలోచన ఇచ్చాడట. చూడండి ఆ మాట చదువుతాం. బహు ఎలాంటి వాడు అంటారు? కపటమైన వాడు అంటారు. అది కపటం అంటే ఏంటి? మనసులో ఒకటి అనుకుంటాడు, మనసులోనేమో నువ్వు పాడైపోవాలని కోరుకుంటాడు, బయటకేమో మంచిగా ఉండాలని కోరు. ప్రియులారా, ఈరోజు మీతో చెప్తున్నాను ఏంటనంటే, కపటంగా మనం ఉండకూడదు. కపటమైన వారు దేవునికి ఎంత మాత్రం ఇష్టమో ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. కపటమైన వారి గురించి రాయబడిన మాట మనం చదివితే కనుక, ప్రియులారా, కపటమైన వారు అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండరట, వారి విషయంలో దేవుడు క్షమించడట అన్న విషయం. అంటే పైకి ఒకటి లోపల ఒకటి లాగా మనం ఉండకూడదు అనే విషయాన్ని తెలియదు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు నిమిత్తమై లోబడి ఉండడి. చదవమ్మా. కాదు, మొదటి పేతురు 2వ పేతురు మీద ఏం చెప్పింది? మొదటి పేతురు 2వ అధ్యాయం 13వ వచనం. అమ్మనే తీసుకున్నారు చూడండి. 2వ పేతురు చూడండి. అయితే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో 13వ వచనం. అమ్మ, కపటమైన వారు వలె కాక అన్న మాట చెప్తాం. నవీన స్వభావం కలవారే నూతన వ్యక్తులుగా మారాలి అన్న మాట చెప్తాం. సరే, మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభు దయాళుడని సమస్తమైన కపటమును, యాసదారునియు, అసూయను, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే పాల వలన ఆ పాలన ఏం చేయాలట? దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడండి, ఆయన ఇచ్చేవాడు. ఎప్పుడు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి ఆయన దగ్గర. మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలనంటే కపటమైన వారి వలె కాక దయాలత్వం, మంచితనము కలిగి ఈ లోకములో పసిపెట్ట పాల కొరకు ఆయత్తపడినట్లుగా దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని వాక్యం కొరకు ఆయత్తపడేవారుగా ఉన్నప్పుడు ఆయన మనకు సమస్త విషయంలో సహాయాన్ని చేస్తాడు. అంటే ఏముండకూడదు ఈరోజు పాఠంలో అని అంటే, మన కపటము అండ్ లోపల ఒకటి, నేను నీతో ఉంటాను, నీతో మా అని మనం కపటంగా మాట్లాడి మనకు దెబ్బ వేయకూడదు. మా మేనమామ ఒక ఆయన ఆశీర్వాదం గారు ఉండేవారు. నేను ఆటో నడిపినప్పుడు నా 3 చక్రాలు అరిగిపోతే దాన్ని మళ్ళీ ఏం చేస్తామన్నారంటే రీపట్న వేస్తాడు. 3 చక్రాలు ఇచ్చి ఆయన వేరే చక్రాలు పాతి ఉంటాయి వేసాడు. అవి చేస్తూ ఉంటుండగా నేను కొంత డబ్బులు ఇవ్వమంటే అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆడు చక్రాలు లేవు, డబ్బులు లేవు. నేనేమో అడిగాను, నెల అడిగాను, ఇవ్వలేదు. నేనేమో బయటకు తిరుగుదాం, దూరంగా వెళ్దామంటేనేమో ఆ చక్రాలు బాగలేదు, వేరే చోట కిరాలు వస్తున్నాయి, పోతున్నాయి, ఎలాగ ఏంటని మొత్తానికి ఎవరు తీసుకెళ్తే బాగుంటుందని చూస్తే ఆశీర్వాదం గారు కనపడింది. ఆశీర్వాదం మాయా ఇలా చేశారు, ఇలా చేశాడని అన్న తర్వాత తీసుకెళ్ళాను. నడవరా తుక్కు దులిపేస్తాను అన్నాడు, దాన్ని తీసుకెళ్ళాను. మరి ఆడేం చెప్పాడో
నా తరపున ఉంటానని చెప్పినాడు. ఆడు సైక్యం చేశాడేమో నీకు సారాకెత్తానని ఎక్కడాడు తిరిగాడు. అటు తిరిగేసి చక్రాలనే పౌడలేదు అవతలకి అన్నాడు. తనం చేసుకుని వచ్చేసి నేను అంటున్న మాట ఏంటంటే ప్రియులరా, లోపల ఒకటి నేను తర్వాత ఆ వ్యక్తిని నమ్మలేదు. నేను తర్వాత జీవితంలో ఆయన చనిపోయే వరకు నేను నమ్మలేదు. ప్రియులను గమనించండి. కానీ దేవుడి వాక్యం చెబుతుంది ఏంటంటే కపటమైన వారి వల్ల ఉండకూడదు. మనం లోపల ఏం చెప్తున్నామో బయట అదే, బయట ఏం చెప్తున్నామో లోపల అదే. మనం చూడండి కీర్తన 11వ అధ్యాయం. యెహోవా గుడారములో ఉండదగిన వాడు ఎవరు, అతిథిగా ఉండదగిన వాడు ఎవరనంటే 15వ అధ్యాయము 1వ వచనం. నీ పరిశుద్ధ పర్వతం మీద యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా ఏం పలకాలి. నేను చాలాసార్లు అంటున్నాను, కాబట్టి నేను ఏమైనా పొరపాటు చేస్తే నాకు తెలవదు, మీరు చెప్పండి వ్యక్తిగతంగా. మీ ఇంటికి వచ్చినప్పుడు సంఘంలో కాదు, వ్యక్తిగతంగా మీరు చెప్పండి. నేను దానికి తప్పైతే నేను సరి చేసుకుంటాను, లేకపోతే ఎందుకు అలా చేస్తున్నాను అనేది దానికి నేను సందేశం చెప్పుకుంటాను. కాబట్టి చెప్పండి, మీరు నన్ను చెప్పండి. నేను అంటున్నది ఏంటంటే ఇంట్లో ఏం చెప్తున్నామో బయట కూడా తెచ్చి చెప్పాలి. ఇంట్లో ఒకలా బయట లెక్క. అది ఏం చెప్తున్నాడు అని అంటే యెహోవా గుడారం అంటే పరలోకము. పరలోకములు ఎవరు వెళ్ళగలరు, ఎవరుంటారని అంటే అన్నాడు పరిశుద్ధులుగా ఉండి యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా ఏం పలకాలంట చూడండి. అది కూడా వచ్చింది. అట్టి వాడు నాలుకలతో కొండములాడడు, తన చెలికానికి ఏం చేయడట, కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద. కాబట్టి ఏం పలుకుతాడు అని అంటే తన నాలుకతో అబద్ధాలు చెప్పడట, కొండములు చెప్పడట. కనుక నిజం పలికి వాడు అని మనం ఉండాలి. కనుక అభినాథము కపటముగా ప్రవర్తిస్తామన్నాడు. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు అండి ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి నతానీయులు వస్తూ ఉంటుంటే నతానీయులు ఏమన్నాడు తెలుసా? అంటే చదువురామా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు ప్రభు వారు ఏమంటారు? ఇతని యందు ఏ కపటము అతని గురించి ప్రియులారా, నతానీయుల గురించి యేసయ్యకి ఎలా తెలుసు? నతానీయులకి యేసయ్య గురించి అంటే ప్రభు చెప్పాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నీ గురించి నేను చూసా. ఇదిగో ఆదాము చెట్లు చాటును మధ్యలో తోకున్న ఆదాము గురించి నాకు తెలుసు. ఇదిగో ఆ చెట్టు పైన ఎక్కిన జక్కీ గురించి నాకు తెలుసు. కానీ చెట్టు కింద కూర్చున్న నతనేలు నీ గురించి తెలుసు. నువ్వు కపటమైన వాడువో మంచివాడువో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఇశ్రాయేలులోని నీ అంత కపటమైన వాడు ఎవరును, నువ్వు మంచివాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నాను, కపటము లేని వారి వలె మనం ఉండాలి అనే విషయాన్ని మనము నిజం పలికే వారిగా ఉండాలి. రండి మన పాటల్లోకి వద్దాం, ప్రియులరికో మాటలోనికి మనం వద్దాం. అతడు మోసం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మోసంలో పడి తాను ఏం చేశాడనంటే ఆమెను మోహించినట్టుగా పాపం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి ప్రియులరా. అలా చేయటాన్ని బట్టి అతడు పాపం చేశాడు. పాపం ద్వారా వచ్చిన జీతము మరణం. ఆఖరికి ప్రియులరా ఆమె ఏం పేరు? అమ్మునోను ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? చచ్చిపోయాడు. పాపం ద్వారా వచ్చిన జీతం మరణం. కాబట్టి ప్రియులారా తాను జీవితాన్ని నష్టానికి కొని తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నాను, ముగిస్తూ ఉన్నాను, ముందుకు వెళ్తున్నాను. ప్రియులారా ఈరోజు లోకంలో క్రైస్తవులుగా ఉన్నాం. మనము లోకము వలె మనము ఉండిపోకుండా జీవితాన్ని మనం క్రైస్తవులుగా ఉంటున్నాం, మనం పరిశుద్ధులుగా ఉంటాం. ఏది పాపమో ఏది సత్యమో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా ఈ లోకంలో ఎదుటి వారికి తప్పుడు ఆలోచనలు ఇవ్వకూడదు, తప్పుడు తలంపులు ఇవ్వకూడదు, తప్పుడు ఆలోచనలు ఇవ్వకూడదు. చూడండి కీర్తనలో ఏమంటారంటే కీర్తన 119వ కీర్తనలో పెద్దలుగా ఉన్న మనము కొంతమందికి మంచి ఆలోచనలు ఇవ్వాలి, మంచి తలంపులు ఇవ్వాలి. ఎవరు పెద్దలు, ఎవరు పెద్దవారు అని అంటే దేవుడి వాక్యం చెప్తా ఉంది. పెద్దలు ఎవరు అని అంటే కనుక 119 కీర్తనలు అంటారు. చూడండి ఎవరు పెద్దలంట అని కనుక గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది.
ఏంటనంటే అమ్మ పట్టుకోండి, ఏమిటనంటే ఆ మాట, వృద్ధులకు మించిన జ్ఞానము నీ శాసనం నాకు తెలియపరుస్తూ ఉంది, శత్రువులకు మించిన జ్ఞానము నాకు తెలియపరుస్తూ ఉంది అన్నమాట. అదే ఎన్నో వచ్చినమ్మా, కామెడీ చెప్పమ్మా. 98 చదువు. నీ ఆజ్ఞలు వందవచ్చు, నీ ఉపదేశమును లక్ష్యం చేయించున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము. ఇప్పుడు పెద్దలు ఎవరనంటే దేవుని వాక్యాన్ని చదివి అవగాహన చేసుకున్నవారు. లావణ్య కూడా చెప్పాలి, దీపిక కూడా, రచిత కూడా పెద్దోళ్ళతో సమానం, నిరీక్ష కూడా పెద్దోళ్ళతో సమానం. ఎందుకనంటే ప్రియుల ఈ లావణ్యులను అందరూ ప్రియులను గమనించాలి. శాసనాలు చదివితే పెద్దవారి కంటే ఎవరమంటే జ్ఞానవంతులు. కాబట్టి ఈ జ్ఞానం ఎలా వస్తుంది? శాసనాలు చదువుతుంటారు. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం 1వ తరగతి పుస్తకం ఉంటే 1వ తరగతికే పనిచేస్తుంది, 10వ తరగతి పుస్తకం ఉంటే 10వ తరగతికే పనిచేస్తుంది. బైబిల్ గ్రంథం అలా కాదు. పుట్టినోడికి, ఎదుగునోడికి, వ్యవనస్తులకు, ముసలోడికి, పొడుసోడికి అందరికీ ఈ బైబిల్ గ్రంథం. పెద్దలు ఎలా ఉండాలో, చిన్నలు ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, తల్లి ఎలా ఉండాలో, తండ్రి పట్ల పిల్లలు ఎలా ఉండాలో, పిల్లల పట్ల తండ్రి ఎలా ఉండాలో, ఇవన్నీ ప్రభు తాను లెక్కింప చేశాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని చదివితే కనుక మనమే పెద్దలకు మించిన జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి వృద్ధులు ఉన్నారనుకోండి, మా అమ్మగారు ఉన్నారనుకోండి, ఆవిడ వయసు దాటి వెళ్ళిపోయింది, మన వయసు దాటి వెళ్ళిపోయింది. ఈ వయసులో ఎలా ఉంటుందో ఆవిడకి తెలుసు, కనుక నడి వయసులో ఎలా ఉంటుందో ఆవిడకి తెలుసు, ఇంకొక వయసులో ఎలా ఉంటుందో ఆవిడకి తెలుసు, ఏ పరిస్థితులు ఎలా ఉంటుందో ఆవిడకి తెలుసు. ఎందుకంటే వయసును బట్టి మనమంట కనుక దేవుని వాక్యాలు చదివితే ఆ వయసుకు తగ్గ అంత జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడంటే ఎప్పుడు చదువు. ఈ జ్ఞానం దేవుడు మనకిస్తాడు. ఏది చెడు, ఏది మంచో, ఏది జ్ఞానమో దేవుడు మనకిస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యంలో నుండి చెప్తా ఉన్నాను. మనము తల్లిదండ్రులు సన్మానించాలి, వారిని గౌరవించాలి, కపటం లేని వారు ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. నతానేలు చూసిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ విషయంలో దేవుడు సహాయాన్ని చేస్తాడు. పైకోటి లా కాకుండా యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయి. యథార్థం అంటే ఏంటి? యథార్థం అంటే ఏంటంటే లోపల ఒకటి అనుకుని బయట ఒకటి చెప్పటం కాదు. యథార్థం ఏంటంటే ఇది కూడా కపటం లేని వారు అనే మాటే. లోపల ఏది అనుకున్నాము, బయట కూడా అది అనుకుంటామే. దాన్ని ఏమన్నారంటే కపటం లేని వారు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభువు ఎలాగన్నారు? వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించిన వారికి పరలోక రాజ్యము. అంటే వేషధారణ అంటే కపటం, లోపల ఒకటి అనుకుంటాం, కనుక నువ్వు బాగుండాలనుకుంటాం అంటే చెప్తారు, వెనకాలేమో గోతులు, అదే కపటం. కాబట్టి దేవుడంట వేసినైనా క్షమిస్తాడంట, కానీ యాసదారులు దేవుడు ఏం చేయడటండి? కాబట్టి యాసదారులు అనే కాక నీతిని అనుసరించు యథార్థంగా నిజం పలుకు వారిగా ఉందాం. అలా ముందుకు సాగిపోదాం. అలా దేవుని సత్యంలో మనం ఉందాం అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను ప్రియులారా. కాబట్టి ఈరోజు ఉన్న వాక్యాన్ని బట్టి మనం తీర్మానం తీసుకుంటాం. మన ప్రభు ఏం చెప్పాడో అది నెరవేర్చాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరు శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నా అని చెప్పిన ఆయనే తను సిలువేసిన వారి కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. బయట ఏం చెప్పాడో లోపల అదే చెప్పాడు. కాబట్టి కపటం వలె కాక మంచిగా మనం చేద్దాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇవ్వండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దాం. ముగించేస్తాను ఈ మాట చెప్పి. ఒక వ్యక్తిని ఆకర్షించుకోవాలనంటే, ఒక వ్యక్తిని మనం ఆకర్షించుకోవాలనంటే అందం ఉండక్కర్లొద్దు, లేకపోతే ఏదో ఉండక్కర్లేదు. మాటే మనిషిని ఏం చేస్తుంది? అందుకే సామెత ఉంటుంది, నోరు బాగుంటే ఊరు మంచుతారు. అంటే నోరు బాగుంటే ఏ ఊర్లో అయినా బతికేస్తామని అర్థం మాట. కాబట్టి నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. కాబట్టి మనం నోరును అదుపులో పెట్టుకొని మనం యథార్థంగా మాట్లాడుతూ ఆయనలో సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేసినట్టు కృప చేయను గాక. తనలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం పరిచయం చేసుకుందాం ప్రియులారా.
ఈరోజు వర్షపాతంలో మీకు ఏమైనా ఈ మాటలో మీతో మీ హృదయాన్ని తట్టుంటాయి. ప్రభువా నిజమే, నా పాపమే నా పిల్లల మీద ఏలుబడి చేస్తూ ఉంది. దావీదు పాపమే పిల్లల మీద ఏలుబడి చేసింది. వారి ఇంటి వారి మీదకి లేచారు. దేవా, మేము చేసిన మా పాపం మా పిల్లల మీదకి రాకుండానట్లు దేవ మా అతిక్రమలు మీరు కడగండి, శుద్ధి చేయండి. ప్రియులను గమనించండి, దేవుని వాక్యంలో చెప్తా ఉంది, దావీదు పాపం చేశాడు. తాను చెడిపోవటమే కాకుండా పక్కవారిని చెడిపాడు కాబట్టి తన మీద శిక్ష విధి వచ్చింది. ఈరోజు మనము కూడా ఎతటి వారిని చెడిపే ప్రయత్నం మనం చేయకూడదు. అలా చేస్తే శిక్షా విధికి పాత్రలు అవుతాం. అది క్షమింపదగినది, దానికి శిక్ష మనకు వస్తుంది. కాబట్టి ఒకవేళ కొన్ని పాపములు క్షమించదగినవి, కొన్ని పాపములు క్షమింపదగినవి. కాబట్టి ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు బతుకుండగానే వారిని చూడాలి, వారిని ఆదరించాలి. వారు దుఃఖముతో చనిపోకూడదు. వారు చనిపోయే వరకు నువ్వు చూడాలి. ఆ బాధ్యత నీకుంది. మనుషులు లోకములో చేయనిది ప్రభు నీకు చెప్తా ఉన్నాడు, చేయమంటున్నాడు. కాబట్టి మనం చేయాలి. తర్వాత ప్రియులారా, కపటము లేని వారి వలె వ్యాసదారులు కాక యథార్థవంతులుగా మనం ప్రార్థించుదాం. ఆయన సహాయం కోరుకుందాం. ప్రార్థించుదాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకమందున మా తండ్రి,